జూనియర్ డాక్టర్లతో మంత్రి దామోదర రాజనరసింహ చర్చలు అసంపూర్తిగా ముగియడంతో సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు జూడాల. మంత్రితో జరిగిన సమావేశంలో చాలా అంశాలపై క్లారిటీ రాలేదన్నారు. తమ డిమాండ్లను పూర్తి స్థాయిలో నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలపై మరోసారి డిఎంఏ వాణితో చర్చించాలని సూచిస్తున్నట్లు సమాచారం. అయితే స్టైఫండ్ చెల్లింపులోని పాటు 8 డిమాండ్లు పరిష్కరించారని ఈ నెల 19న సమ్మె నోటీసులు ఇచ్చారు జూడాలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, అప్డేట్స్ ఏంటి? జూనియర్ డాక్టర్లు చర్చలకు ప్రభుత్వం ఆహ్వానించింది. ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో ఇటు జూనియర్ డాక్టర్లు ఆయనతో భేటీ అయ్యారు. ఆ భేటీలో కొన్ని అంశాలకు సంబంధించి క్లారిటీ వచ్చినప్పటికీ ఇంకా ప్రభుత్వం నుంచి తమకు కొన్ని విషయాలపై స్పష్టత రాలేదు, అసంపూర్తిగా చర్చలు ముగిశాయని చెప్పేసి జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఇందులో ప్రధాన డిమాండ్ తమకు స్టైఫండ్ కావచ్చు, వేతనాలు సకాలంలో గ్రీన్ ఛానల్ ద్వారా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇక డ్యూటీలో ఉన్న డాక్టర్లపై దాడులకు సంబంధించి కూడా క్లారిటీ రాలేదు. దానికి సంబంధించి మంత్రి మరో సమావేశం ఏర్పాటు చేసి పోలీసు ఉన్నతాధికారులతో ఆ తర్వాత క్లారిటీ ఇస్తామని చెప్పారు. ఇంకా కొన్ని అంశాలకు సంబంధించి ఇంకా వివిధ జిల్లాల్లో జూనియర్ ఇటు మెడికల్ కాలేజీలు పట్టణానికి చాలా దూరంగా ఉన్నాయి. తమకు ట్రాన్స్పోర్టేషన్ విషయం సంబంధించి కూడా క్లారిటీ రాలేదు అని చెప్పేసి జూనియర్ డాక్టర్స్ చెప్తున్నారు. తమకు బస్సు సౌకర్యం కల్పించాలి అని చెప్పేసి తాము మంత్రిని కోరినప్పుడు మీరు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఎడ్యుకేషన్ ని అడగాలి, వాళ్ళకి ఇప్పటికే తాము నిధులు ఇచ్చాము, ఆ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకు ఉంటుంది అని చెప్పేసి మంత్రి చెప్పారు. మేము వాళ్ళతో చర్చించడానికి కూడా వెళ్తున్నామని చెప్పేసి జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. మొత్తంగా తాము చాలా అంశాలను మంత్రి దృష్టికి తీసుకువెళ్ళాం. కొన్నిటిపై ఒక క్లారిటీ వచ్చినప్పటికీ మరికొన్నిటికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి తాము తమ సమ్మెను కొనసాగిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా జూడాలకు వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తాం, తమకు కొంత సమయం కావాలి అని చెప్పేసి ఇటు ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నారు. ఇక డైరెక్ట్ గా మంత్రితోటే వాళ్ళు ఈరోజు చర్చలు జరిపారు. గతంలో కూడా కొన్ని ఇదే అంశాలకు సంబంధించి జూనియర్ డాక్టర్స్ దామోదర్ రాజనరసింహన్ కలిశారు. ఆయన అప్పట్లో కూడా సానుకూలంగా స్పందించారు. ఆ తర్వాత తమ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం తమకు అన్ని అంశాలు, ఆర్థిక పరమైన అంశాలతో పాటు మిగతా అన్ని అంశాలను తాము పరిగణలోకి తీసుకుని జూనియర్ డాక్టర్ల సమస్యలను వాళ్ళ పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం. అందులో భాగంగానే ఇప్పుడు కొంత వాళ్ళకు సంబంధించినటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక సంవత్సరానికి కాలంకి సరిపడే నిధులను కూడా మంజూరు చేశామని చెప్పేసి ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనప్పటికీ కొంత ఇటు మంత్రితో జరిగినటువంటి చర్చల్లో పూర్తి స్థాయి సానుకూలంగా లేకపోయినప్పటికీ కొన్ని సమస్యలకు పరిష్కారం అయితే దొరికింది. కానీ తాము పెట్టిన డిమాండ్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చేంత వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్తున్నారు. ఈ క్రమంలో ఇటు ప్రధాన హాస్పిటల్లో ఇటు గాంధీ హాస్పిటల్ కావచ్చు, ఉస్మానియా, వరంగల్ ఎంజిఎం లో పూర్తి స్థాయిలో వైద్య సేవలు కూడా నిలిచిపోయాయి. ఈ రోజు వాళ్ళంతా కూడా ఇటు సమ్మెకు దిగారు. గతంలోనే ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. మరి ఈ సమ్మెను ఇంకా కొనసాగిస్తామని చెప్పేసి కూడా జూనియర్ డాక్టర్లు చెప్తున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ సునీల్.